హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఈరోజు మన క్లాస్లో వచ్చేసి లాస్ట్ క్లాస్లో మనం యాడ్ చేసుకున్నాం కదండి టర్మ్స్ గురించి. సో దానికి ముందుగా ఇంకా రిమైనింగ్ క్లాస్ అనేది ఇక్కడ కంటిన్యూ చేసుకోవడం జరుగుతుందండి. ఓకే, సో లాస్ట్ క్లాస్లో దీనికి కంటిన్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ అన్నాను కదా. ఈ లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ డిస్కస్ చేసుకునే ముందు మనం ఒకసారి ముందుగా డిగ్రీ అంటే ఏంటో చూద్దామండి. డిగ్రీ అంటే ఏమీ లేదు, మనం చదువుకునే బిఎస్సి బీకామ్ బిఎఫ్ ఇవి కాదండి. డిగ్రీ అంటే ఏంటి అంటే మనకి ఉండే వేరియబుల్స్ ఉన్నాయి కదా, అంటే ఏ నుంచి జెడ్ వరకు కూడా మనం చెప్పుకునే వేరియబుల్ కి పైన పవర్స్, అంటే ఇక్కడ మీకు పవర్స్ వస్తాయి కదా ఈ పైన. ఇక్కడ మీకు సింపుల్ గా చెప్పాను చూడండి లాస్ట్ క్లాస్ లో, ఎక్స్ పవర్ 0 = 1. ఏదో మీరు చెప్పుకెళ్ళిపోయారని మేము వినేసాము మాకేం తెలుసు అని అనకండి. చూడండి పవర్ అనేది మీకు ఇంత ముందే తెలుస్తుంది. ఏ స్క్వేర్ అంటారు, ఏ క్యూబ్ అంటారు, లేదా ఎక్స్ స్క్వేర్ అంటారు, వై స్క్వేర్ అంటాం కదా. అంటే ఈ పైన ఉండే ఏదైతే 2, 3 లేదా 4 లేదా ఇక్కడ నేను రైట్ చేసిన 0 ఓకే పవర్లో, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే డిగ్రీ కింద చెప్పబడుతుంది అనమాట మ్యాథ్స్ క్లాస్లోకి వచ్చేసరికి. అంటే మనం లోవర్ క్లాస్లో పవర్ అనే నేర్చుకున్నాం, పవర్ అనే చదువుతాం, కాకపోతే మనం క్లియర్గా చెప్పుకోవాలి అనుకుంటే మాత్రం డిగ్రీ అనుకుంటాం అనమాట. అంటే హైయెస్ట్ డిగ్రీ దానికి డిగ్రీ ఎంత అనుకోండి, డిగ్రీ ఎంత అని అడుగుతారు యాక్చువల్గా సింపుల్గా ఆబ్జెక్టివ్స్లో. ఓకే, ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ 4 ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ అంటాడు. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎంత అంటాడు. అంటే ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఏదైతే అది మనం డిగ్రీ కింద తీసుకోవచ్చు. అంటే ఎక్స్ పవర్ 4 అంటే 4 అనేది ఈ ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అవుతుంది అనమాట. ఈక్వేషన్ తీసుకుంటే ఈక్వేషన్ యొక్క డిగ్రీ అవుతుంది. మనం ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కింద మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్స్ప్రెషన్ కానీ వెళ్ళనివ్వండి, ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఈక్వేషన్స్ మాట్లాడుకుందాం. ఓకే, సో అర్థమైంది కదండి ఇప్పుడు మీకు. సో ఇప్పుడు మనకి లైక్ టర్మ్స్ అంటే ఏంటి, అన్లైక్ టర్మ్స్ అంటే ఏంటి, ఇవి రెండు చూద్దామండి. లైక్ టర్మ్స్ అంటే ఏంటి అంటే మనకి యాక్చువల్గా టర్మ్లో ఏం కలిసి ఉంటాయండి, ఒక కాన్స్టెంట్ ఇంకోటి వేరియబుల్. ఈ టర్మ్స్లో మనకి లైక్ టర్మ్స్ అయినా అన్లైక్ టర్మ్స్ అయినా కాన్స్టెంట్ అనేది ఏమైనా రానియండి, ఏ నెంబర్ వచ్చినా పర్వాలేదు మనకి, కానీ ఈ వేరియబుల్ అనేది మాత్రం ఈక్వల్గా ఉంటే వాటిని మనం లైక్ టర్మ్స్ అంటాం. అంటే చూడండి సింపుల్గా ఇలా మీకు చెప్తూ ఉంటే ఏం అర్థం కాదు, రాసి చూపిస్తాను చూడండి ఒకసారి. 3x లేదా 4x 7x లేదా 15x. ఇక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, అన్నింటిలో వేరియబుల్ అనేది మనకి ఎక్సే వస్తుంది కంటిన్యూస్గా. బట్ దాని ఒక కాన్స్టెంట్ ఏమైందండి, చేంజ్ అయిపోయింది. అంటే ఫస్ట్ నేను 3 తీసుకున్నా, నెక్స్ట్ 4 తీసుకున్నా, నెక్స్ట్ 7 తీసుకున్నా, ఆ నెక్స్ట్ 15 తీసుకున్నా. అంటే ఏంటి అంటే కాన్స్టెంట్ ఎలా అయినా ఉన్నాయండి, నో ప్రాబ్లం మనకి. బట్ మనకు కావాల్సింది ఏంటి అంటే వేరియబుల్ ఈక్వల్గా ఉండాలి అన్నిటిలో. కాన్స్టెంట్గా ఈక్వల్గా ఉండి వేరియబుల్ ఈక్వల్గా లేదనుకోండి అది మనకి లైక్ టర్మ్ కాదు. అంటే అలా 3x 3y, ఇక్కడ చూడండి రెండింటిలో కూడా కాన్స్టెంట్ ఈక్వల్గా ఉంది, బట్ వేరియబుల్స్ అనేది నాట్ ఈక్వల్గా ఉన్నాయి. సో దోస్ ఆర్, ఈ రెండు కూడా మనకి ఏంటి అంటే లైక్ టర్మ్స్ కావు. మనకి లైక్ టర్మ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఆ రెండింటి యొక్క కాన్స్టెంట్స్ డిఫరెంట్గా ఉన్నా పర్వాలేదు, బట్ మనకి వేరియబుల్స్ మాత్రం ఈక్వల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పవర్స్ వచ్చాయనుకోండి, అదే డిగ్రీస్ వచ్చాయనుకోండి, సో 3x² అంటే మనకి నెక్స్ట్ కూడా మనకి ఎంత వచ్చినా పర్వాలేదు కాన్స్టెంట్, 4x², 10x², 15x². అంటే ఈ మొత్తం టర్మ్ అనేది, అంటే ఈ మొత్తం టర్మ్లో వేరియబుల్ ప్లస్ దానిపైన వచ్చిన పవర్, అప్పుడు ఆ రెండింటిని కూడా మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా కంపేర్ చేసుకుంటే మనకి కాన్స్టెంట్లో ఏ నెంబర్ ఉన్నా నో ప్రాబ్లం, కానీ వేరియబుల్స్ మాత్రం అన్నింటిలో ఒకేలాగా ఉంటే దాన్ని మనం లైక్ టర్మ్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3xy అన్నానండి, ఇక్కడ నేను 8xy లేదా 8yx రాసా. సో ఈ రెండు కూడా మనకి ఐడెంటిటీ ప్రకారం ఇలా కన్ఫ్యూజ్ ఏం లేదు కదా మీకు, 8xy అన్నా 8yx అన్నా ఒకటే కదా. సో ఇలా అయినా రాసుకోవచ్చు, లేదా 8xy. సో ఇలా రాసామనుకోండి, అప్పుడు ఈ రెండింటి యొక్క కాన్స్టెంట్ సెపరేట్, బట్ xy ఈ రెండింటి యొక్క వేరియబుల్స్ ఈక్వల్. సో దెన్ ఈ రెండు కూడా మనకి లైక్ టర్మ్స్ అవుతాయి. సో ఇప్పుడు ఆటోమేటిక్ మీకు అన్లైక్ టర్మ్స్ అంటే ఏంటో
ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో అన్లైక్ టర్మ్స్ అంటే ఏంటంటే మనకి కాన్స్టెంట్స్ ఈక్వల్గా ఉన్నాయండి లేకపోనియండి, బట్ టర్మ్స్ మాత్రం ఈక్వల్గా లేని వాటన్నింటినీ కూడా నాట్ ఏ టర్మ్స్, వేరియబుల్స్. సో వేరియబుల్స్ అన్నీ కూడా ఈక్వల్గా లేని వాటన్నింటినీ కూడా మనం ఏమంటామంటే అన్లైక్ టర్మ్స్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక ఇక్కడ రాశాను కదండి మీకు, 3x, 3y. ఇందులో ఒక వేరియబుల్ ఉంది, ఇందులో ఒక వేరియబుల్ ఉంది, ఈ రెండింటికి అసలు మ్యాచింగే లేదు. అంటే ఈ రెండు కూడా మనకి ఏంటి, అన్లైక్ టర్మ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3x² రాసుకున్నా, 4x రాశాను. ఇందులో కూడా ఎక్సే ఉందండి, ఇందులో కూడా ఎక్సే ఉంది. సో ఇది లైక్ టర్మ్స్ అవ్వచ్చు కదా, కావు. ఎందుకు అవుతాయండి? ఇక్కడ చూడండి ఒకసారి, మీకు విత్ పవర్ ఉంది ఇక్కడ, అంటే డిగ్రీ ఉంది. ఇక్కడ డిగ్రీలో మనకి ఏం లేదు, అంటే 1 ఉన్నట్టు. అంటే ఇక్కడ డిగ్రీలో 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే ఇది కూడా మనకి అన్లైక్ టర్మ్స్ అవుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీకు, లైక్ టర్మ్స్ అంటే మనకి కాన్స్టెంట్ ఎలా ఉన్నా పర్వాలేదు, వేరియబుల్ మాత్రం ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ అన్లైక్ టర్మ్స్. అన్లైక్ టర్మ్స్ అంటే ఏంటంటే కాన్స్టెంట్ ఎలా ఉన్నా మనకి అనవసరం, ముందే చెప్పుకున్నాం. ఇందులో ఏంటంటే మనకి వేరియబుల్స్ కూడా ఈక్వల్గా ఉండవు. ఇలాంటి టైప్ ఆఫ్ టర్మ్స్ని అన్లైక్ టర్మ్స్ అంటాం అనమాట. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. కాన్స్టెంట్స్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత వేరియబుల్ అంటే ఏంటి, టర్మ్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, నెక్స్ట్ వన్ వచ్చేసి టర్మ్స్ గురించి మీకు టైప్స్, తర్వాత వచ్చి లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్. ఓకే, సో ఐ హోప్ ఇవన్నీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఐడెంటిటీస్ గురించి చెప్పుకుందాం. అంటే ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క ఐడెంటిటీస్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, అవి నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్స్ ఏ విధంగా చేయాలి, ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్